అండి, మనం వచ్చేసి ఈరోజు మనం ఒక రెసిడెన్షియల్ టెర్రస్ పైన ఉన్నాము. సో ఇక్కడ టెర్రస్ చూడొచ్చు, కంప్లీట్గా మనము రిమూవ్ చేయడం జరుగుతుంది ఫ్లోరింగ్ అంతా కూడా. మరి ఈ ఫ్లోరింగ్ అనేది ఇట్ ఈస్ అబౌట్ ఒక 1100 SFT ఉంది. సో ఇది ఎందుకు రిమూవ్ చేయడం జరుగుతుంది, మరి ఇది రిమూవ్ చేసిన తర్వాత దీనికి ఎలాంటి ప్రాసెస్ ద్వారా మనం వాటర్ ప్రూఫింగ్ అండ్ ఫ్లోరింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఇక్కడ తెలుసుకుందాం. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, మనం ఒక ఫ్లోరింగ్ని పగలగొట్టి తీయాల్సి వచ్చినప్పుడు ప్రాపర్గా మనం చెక్ చేసుకోవాలి. అంటే పగలగొట్టాల్సిన అవసరం ఉందా లేదా. సో పగలగొట్టాల్సి వస్తే ఏ కండిషన్లో దాన్ని బ్రేక్ చేయాలి అని ఇక్కడ చూద్దాం మనం. సో ఇక్కడ మనము ఈ ఫ్లోరింగ్ని ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది నేను ఇక్కడ మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను, చూడొచ్చు. సో ఇది ఫ్లోరింగ్ కండిషన్ అంతా కూడా మనకి ఈ విధంగా క్రాక్ అయింది కంప్లీట్గా. ఈ క్రాక్ అయినంత మాత్రాన మనం ఫ్లోరింగ్ని పగలగొట్టి తీయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకు ఫ్లోరింగ్ అనేది హాలో సౌండ్, అంటే ఈ ఫ్లోరింగ్ అనేది మదర్ స్లాబ్ని వదిలేసింది, చూడొచ్చు. హాలో సౌండ్ వినపడుతుందా? సో ఈ హాలో సౌండ్ రావడం వల్ల మనం ఫ్లోరింగ్ అనేది తీయాల్సిన డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ హాలో ఏరియాలో మనకి దీని కింద ఎయిర్ ఎంట్రాప్ అయింది. సో రేపు పొద్దున వర్షం వచ్చినప్పుడు ఆ ఎయిర్ పైకి వచ్చేసి లోపలికి వాటర్ వెళ్ళిపోతుంది. సో ఈ వాటర్ అంతా కూడా మనకి కంప్లీట్గా ఫ్లోరింగ్ అంతా కూడా స్ప్రెడ్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు, ఈరోజు మార్నింగ్ మనకి వాటర్ ట్యాంక్ అనేది ఓవర్ఫ్లో కావడం జరిగింది. ఈ ఓవర్ఫ్లో అయినప్పుడు ఈ క్రాక్స్లో నుంచి వాటర్ వెళ్ళిపోయి దీని కింద అక్యుములేట్ అయింది. ఇది చూడొచ్చు ఇక్కడ. సో ఫ్లోరింగ్ కింద క్రాక్స్లో నుంచి ఫ్లోరింగ్ కింద స్ప్రెడ్ అయిపోయింది, ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో ఇదంతా కూడా కంప్లీట్గా వెట్ అయింది. సో ఈ రీజన్ వల్ల మనకి ఇది కంప్లీట్గా రిమూవ్ చేసి అగైన్ మళ్ళీ మనం ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది నార్మల్గా అందరు చేసే ప్రాసెసే. సో ఫ్లోరింగ్ క్రాక్ వచ్చి డీబాండ్ అయిందంటే పగలగొట్టి మళ్ళీ చేస్తారు. సో మళ్ళీ చేసినా కూడా సేమ్ రిపీట్ కాదని గ్యారంటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది, క్రాక్ ఎందుకు వచ్చింది, మరి మదర్ స్లాబ్ని ఎందుకు డీబాండ్ అయింది, అండ్ ఈ విధంగా ఎందుకు తీయాల్సి వచ్చింది, తీసి మళ్ళీ చేసిన తర్వాత ఫ్లోరింగ్ ఈ విధంగా మళ్ళీ ప్రాబ్లం అగైన్ మళ్ళీ క్రాక్ రాకుండా డీబాండ్ అవ్వకుండా మనం ఏ విధంగా ఇది చేసుకోవాలనేది సో ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియోలో మనం చెప్పబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది ఈ ఫ్లోరింగ్ పగలగొట్టిన తర్వాత మనకి ఏరియా నుంచి తీసిన పీస్ ఇది. సో దీని స్ట్రెంత్ ఎలా ఉంది, మరి ఇది మదర్ స్లాబ్ డీబాండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది మనం ఇది ఒక చిన్న టెస్ట్ ద్వారా మీకు చెప్పబోతున్నాను నేను. చూడండి ఇక్కడ చూసారు కదా. సో ఫ్లోరింగ్ అంతా కూడా ముక్కలు అయిపోయింది. సో ఈ విధంగా అంటే దీంట్లో మనకి ఏదైతే మనము ఈ ప్రొటెక్షన్ కోసం చేసిన సిమెంట్ ఫ్లోరింగ్, సో ఇప్పుడు ఈ ఫ్లోరింగ్ అనేది చిన్న పీసెస్గా అయిపోయింది. సో ఏదైతే మనం ఈ ఫ్లోరింగ్ అనేది మనకి టెర్రస్ ప్రొటెక్షన్ ఫ్లోరింగ్కి కావాల్సిన గ్రేడ్ అనేది అచీవ్ కాలేదు. సో చాలామంది ఏం చేస్తారంటే ఇది సిమెంట్ ఫ్లోరింగ్ చేసేటప్పుడు కాస్త ఇసుక తీసుకొచ్చి దాంట్లో ఇంత సిమెంట్ కలిపేసి లాగేసి కలాయిబెట్టి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ వెరీ రాంగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఒక ఫ్లోరింగ్ చేయడానికి కావాల్సిన మిక్స్ డిజైన్ ఏంటి అంటే ఏ రేషియోలో సిమెంట్ తీసుకోవాలి, ఎంత ఇసుక తీసుకోవాలి, ఎంత సన్న కంకర తీసుకోవాలి, ఎంత వాటర్ యాడ్ చేయాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ కాల్డ్ మిక్స్ డిజైన్. సో ఇక ప్రాపర్ ప్రపోర్షనేట్ ఆఫ్ మిక్స్ డిజైన్ తీసుకుంటే కనుక మనకి ప్రాపర్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనేది అచీవ్ అవుతుంది. సో అది మనకి అకార్డింగ్ టు మనకి థర్మల్ ఇంపాక్ట్, అంటే ఇప్పుడు విచ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఆల్ క్లైమాటికల్ కండిషన్. సో అన్ని క్లైమేట్స్ని తట్టుకొని ఉండి క్రాక్ అవ్వకుండా ఉండాలి. సో అలాంటి ఫ్లోరింగ్ మనం చేయాలి అని అంటే డెఫినెట్గా మనకి దీనికి ఒక ప్రాపర్ సివిల్ ఇంజనీరింగ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారంగా ఆ మిక్స్ డిజైన్ తీసుకొని ఆ ప్రపోర్షనేట్లో కనుక మనం మెటీరియల్స్ మిక్స్ చేసుకున్నట్లయితే మనం ఈ క్రాకింగ్ అండ్ డీబాండింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎనీ మెటీరియల్ దానికి సమ్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ఉంటుంది. సో ఫ్లోరింగ్కి కూడా సిమెంట్ మెటీరియల్స్కి కూడా సర్టెన్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి కాంక్రీట్తో కంపేర్ చేస్తే నార్మల్ సిమెంట్ ఫ్లోరింగ్ అంటే సిమెంట్ ఇసుకకి ఫ్లోరింగ్ చేస్తే దాని ఎక్స్పాన్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో అదే మనం కంకర యాడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, దాంట్లో మనకి ఈ థర్మల్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ప్రాపర్టీస్ తగ్గుతాయి. ఓకే, సో ఇప్పుడు మనకి టెర్రస్కి నార్మల్గా ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్లేసుల్లో చూసినట్లయితే ఆ ఏరియాలో అంటే తక్కువ థిక్నెస్ ఉన్న దగ్గర 1 ఇంచ్ వచ్చింది థిక్నెస్. ఏది చూపించు, ఇట్ ఏరియా అరౌండ్ ఒక 1.25 ఇంచ్ ఉంది. అండ్ కొన్ని ఏరియాస్లో పోయినట్లయితే ఇప్పుడు థిక్నెస్ ఇట్ ఈజ్ అరౌండ్
2.7 ఇంచెస్. సో ఇప్పుడు మనకి చూసారు కదండి, ఈ థిక్నెస్ వచ్చేసి మనకి 2.7 ఇంచెస్ ఉంది. ఈ 2.7 ఇంచెస్ కూడా ఒక ఇంప్రాపర్ మిక్స్టేజ్ అని తీసుకొని దాన్ని వేయడం వల్ల ఏమైందంటే అది ఈ సన్ ఇంపాక్ట్కి థర్మల్ స్ట్రెస్సెస్ వల్ల క్రాక్ అయింది. నార్మల్గా అయితే ఇప్పుడు మనం ఈ ఫ్లోరింగ్ పగలగొట్టి తీసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ప్రొటెక్షన్ స్క్రీడ్తో మనం ఫ్లోరింగ్ అనేది లెవెలింగ్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఒక ప్రాపర్ మిక్స్ డిజైన్ ఉంటుంది M20 గ్రేడ్ స్క్రీడ్ కాంక్రీట్కి. అది కూడా మనం ఇక్కడ ఫైబర్ రీఇన్ఫోర్స్ కాంక్రీట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. M15 గ్రేడ్ వరకు మనము M10 గ్రేడ్ వరకు మాన్యువల్గా చేసుకోవచ్చు. సో స్క్రీడ్కి అట్లీస్ట్ మనము M10 లేదా M15 కూడా మనం అడ్వైజ్ చేయొచ్చు. M15 అడ్వైజబుల్. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ ఫ్లోరింగ్ ఏదైతే మనకు బ్రేక్ అయింది కదా, ఇది దీని గ్రేడ్ వచ్చేసి అరౌండ్ M3 M4 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఎగ్జిస్టెడ్ కాంక్రీట్ స్లాబ్ ఉంది కదా, ఈ స్లాబ్ వచ్చేసి మనకి దాని గ్రేడ్ వచ్చేసి M20, స్లాబ్ వచ్చేసి M20 అండ్ దానిపైన చేసిన సిమెంట్ ఫ్లోరింగ్ వచ్చేసి M3 M4. సో రెండిటికి లాట్ ఆఫ్ ఉంది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్లో. సో ఇది మన ఎక్స్పోజ్డ్ టు క్లైమేట్, అంటే ఇప్పుడు టెంపరేచర్కి థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్లాబ్ అనేది ఒక విధంగా ఉంటుంది అండ్ దానిపైన చేసిన సిమెంట్ ఫ్లోరింగ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది ఒకలాగా ఉంటుంది. సో రెండిటికి థర్మల్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ మ్యాచ్ అవ్వదు. సో ఫ్లోరింగ్ ఒకలాగా రియాక్ట్ అవుతుంది అండ్ స్లాబ్ అనేది ఇంకొకలాగా రియాక్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అవి రెండిటి మధ్యలో బాండింగ్ అనేది కోల్పోతుంది. సో ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ రెండిటి మధ్యలో ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ వేరియేషన్ వచ్చినప్పుడు రెండిటి మధ్యలో బాండింగ్ కోల్పోయి ఈ ఫ్లోరింగ్ అనేది ఇలా డీబాండ్ అయ్యి క్రాక్ అవుతుంది. సో క్రాక్ అయినప్పుడు మనకి దాని కింద ఎయిర్ ఎంట్రాప్ అవుతుంది అండ్ వాటర్ వెళ్తాయి వర్షం వచ్చినప్పుడు. సో ఇది లాంగ్ రన్ కంటిన్యూ అయితే ఏమవుతుందంటే మనకి లోపల సీలింగ్లో స్లాబ్లో ఉండే స్టీల్ అనేది రస్ట్ వస్తుంది. సో లాంగ్ రన్లో మనకి స్టీల్ రస్ట్ వచ్చిందంటే రస్ట్ ఒక దగ్గర ఆగదు, అది స్లాబ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి బిల్డింగ్ స్ట్రెంగ్త్ అనేది లాస్ అవుతుంది, డ్యూరబిలిటీ అనేది కోల్పోతుంది. సో దానికోసం ఫ్లోరింగ్ అనేది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు అండ్ ఒకవేళ చేసినా కూడా ప్రాపర్ మిక్స్ డిజైన్ ఏంటి స్క్రీడ్ కాంక్రీట్కి తెలుసుకోవాలా అండ్ ఎలా చేయాలి అండ్ సర్ఫేస్ ప్రిపరేషన్ ఎలా చేయాలి. ఇక్కడ చూడొచ్చు, ఇది మెయిన్ డిబాండ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇదంతా కూడా మనకి ఈ బ్లాక్ అన్నది ఉన్నదంతా కూడా ఫంగస్. అంటే ప్రాపర్ సర్ఫేస్ ప్రిపరేషన్ చేయకుండా దీనిపైననే ఈ ఫ్లోరింగ్ అనేది చేయడం జరిగింది. సో చేయడం వల్ల ఇక్కడ ఈ బాండింగ్ అవ్వలేదు. సో ప్రాపర్ వే ఆఫ్ సర్ఫేస్ ప్రిపరేషన్, దానికి ప్రాపర్ హై ప్రెజర్ జెట్ వాష్ ఎక్విప్మెంట్స్ కనుక వాడినట్లయితే మనకి సర్ఫేస్ పైన ఉన్న ఫైన్ డస్ట్ పార్టికల్స్ కావచ్చు అండ్ ఫంగస్ ఆల్గే కావచ్చు మనం కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. సో అట్లాంటప్పుడు మనకి ఫ్లోరింగ్ అనేది దీనిపైన చేసే సిమెంట్ ఫ్లోరింగ్ అనేది ప్రాపర్ బాండింగ్ అనేది వస్తుంది. సో అదర్వైజ్ మనకి బాండింగ్ కోల్పోయే అవకాశం ఉంది. సో చాలామంది వాటర్ ప్రూఫింగ్ కాన్సెప్ట్లో ఎంతవరకు వాటర్ ప్రూఫింగ్ మీదనే ఫోకస్ చేస్తారు. సో నేనేం చెప్తున్నా అంటే మీరు పగలగొట్టి తీసేశారు, పాత స్లాబ్కి కొత్త ఫ్లోరింగ్ అనేది బాండింగ్ అవ్వాలి. వాటర్ ప్రూఫింగ్ చేశారు అక్కడ వరకు ఓకే, నేను దాంట్లో ఏం రిమార్క్ లేదు. బట్ వాటర్ ప్రూఫింగ్ తర్వాత మళ్ళీ మనం ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఓల్డ్ టు న్యూ అంటే పాత స్లాబ్కి కొత్త స్క్రీడ్ కాంక్రీట్ బాండ్ అవ్వడానికి ఒక బాండింగ్ ఏజెంట్ ఉంటుంది. సో SBR అంటే స్టైరిన్ బుటాడిన్ రబ్బర్ SBR బాండింగ్ ఏజెంట్ ఉంటుంది. సో దాంట్లో మనం సిమెంట్ కాంపోజిషన్లో మిక్స్ చేసుకొని స్లాబ్ పైన స్ప్రెడ్ చేసుకుంటా దానిపైన మనం ఫ్లోరింగ్ లాగడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే మనకి ఓల్డ్ న్యూ ప్రాపర్ బాండింగ్ మెకానిజం అనేది మనకి డెవలప్ చేయొచ్చు. సో ఫర్దర్గా అది డీబాండ్ అయ్యే ఛాన్సెస్ తగ్గియచ్చు. డెఫినెట్గా సిమెంట్ అనేది పాతది కొత్తది అతికేయాలంటే నార్మల్గా అతకదు. సో డెఫినెట్గా దానికి సమ్ బాండింగ్ ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఫ్లోరింగ్ అనేది డీబాండ్ కాకుండా ఉంటుంది. అండ్ దీనిపైన సిమెంట్ నేచర్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ రిజిడ్ మెటీరియల్, గట్టి పదార్థం. సో దానికి మనకి ఈ హీట్కి థర్మల్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ వచ్చినప్పుడు కంట్రోల్ అయ్యే విధంగా మనం కంట్రోల్ జాయింట్స్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ స్పాన్ పెద్దగా ఉంటే కనుక మనం గ్రూవ్స్ కట్ చేసుకోవాలి. లేదంటే మనం చిన్న ఏరియా అనుకోండి, అరౌండ్ ఇలా 1100 స్క్వేర్ ఫీట్ ఉంటే కనుక లైన్ డోరీ తోటి మనము లైన్స్ 2x2 లైన్స్ కొట్టుకోవాలి. సో గ్రిడ్ ప్యాటర్న్ లాగా మనం ప్రొవైడ్ చేసుకోవాలి. సో దీనివల్ల చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఈ లైన్స్ కొడితే ఈ సందులో మళ్ళీ గ్యాప్ క్రాక్ వస్తుంది, అందులోంచి వాటర్ వెళ్తాయని. మీరు లైన్స్ కొట్టకపోతే ఫ్లోరింగ్ దానికి ఇష్టం వచ్చినట్టుగా పగిలిపోతాయి. అండ్
లైన్స్ కొట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అది మనకి థర్మల్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అనేది ఆ లైన్స్లో ఆ గ్రూవ్స్లో అడ్జస్ట్ అవుతుంది. సో ఫ్లోరింగ్ క్రాక్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతుంది. సో లైన్స్ కొడితే క్రాక్ వస్తుంది అనేది అపోహ మాత్రమే. అది డెఫినెట్గా మనం లైన్స్ కంపల్సరీ కొట్టుకోవాలి టు అవాయిడ్ ది థర్మల్ క్రాక్స్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.